తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో లేకపోతే విలేజెస్ లో కేసీఆర్ గారికి సంబంధించి చాలా అగైనెస్ట్ వచ్చేసారు. అంటే హైదరాబాద్ని చాలా మంచిగా డెవలప్ చేశారు, సిటీ వాసులు అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. కానీ గ్రామాలలో కేసీఆర్ గారు ఆ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయారు అనేది కూడా వాస్తవం. ఇప్పట్లో దాన్ని ఫుల్ఫిల్ చేయగలరంటారా? దాన్ని కాస్త ఏమంటారు, ఆ మార్క్ ఏదైతే ఉందో దాన్ని చెరుపుకోగలుగుతారా? ఒకటి మేడం, ఇక్కడ వితిన్ 6 monthsలో ఏమీ మార్పు రాదు. మనకు తెలిసి జస్ట్ 1-2 years పోతే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది, బీజేపీ కూడా ఏ రకమైన రాజకీయ వ్యవహార శైలి ఉంటుంది, వీటి మీద డిపెండ్ అవుతుంది. బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పుంజుకుంటుందా పుంజుకోదా అనేది ఈ రెండు పార్టీల వ్యవహార శైలి మీద ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ అవి ఎట్లా వ్యవహరిస్తాయి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అద్భుతంగానే పనిచేయగలుగుతుందా, రాబోయే 1-1.5 yearలో బాగానే పనిచేయగలుగుతుంది అని ప్రజల్లో ఒక సంతృప్తి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎదిగే అవకాశం ఉండదు. ఎదిగే అవకాశం ఉంటే అప్పుడు మళ్ళీ బీజేపీకే ఉంటుంది, కానీ బీఆర్ఎస్కి ఉండదు. అయితే బీఆర్ఎస్కి ఎప్పుడు వస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్లీ ఫెయిల్యూర్ అవుతున్నది అన్ని విషయాల్లో. అట్లనే బీజేపీ కూడా కేంద్ర రాజకీయాలకే పరిమితమైంది, రాష్ట్రంలో పెద్దగా అది ప్రజల్ని పట్టించుకుంటున్నా లేదు అని అన్నప్పుడు బీఆర్ఎస్కి ఛాన్స్ వస్తుంది. కానీ అటువంటి అవకాశం ఉన్నట్టు నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మేజర్గా 6-7-8 seats అట్లా గెలిచింది అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పాతుకపోయే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా. పబ్లిక్ ఇష్యూస్ని టేకప్ చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతున్నా వాటిని పట్టుకొని అడ్రస్ చేయడం, అటువంటి యాక్టివిటీ పెంచే అవకాశం ఉంటుంది బీజేపీ. అట్లా పెంచినప్పుడు బీఆర్ఎస్ కూడా అవకాశం రాదు మళ్ళీ. అంటే ఇదంతా ఎక్కడ డిపెండ్ అయింది? బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనేది కాంగ్రెస్ వ్యవహార శైలి, బీజేపీ వ్యవహార శైలి రాబోయే 1-1.5 yearలో ఏ రకంగా ఉండబోతుంది అనే దాని మీద ఆధారపడుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఎంత గుచ్చినా సరే ఆయన ఏమి వెంటనే రియాక్షన్ ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ ఇచ్చింది తెచ్చింది సోనియా గాంధీ గారే కాబట్టి June 2న సోనియా గాంధీ గారిని హైదరాబాద్ పిలవడం, సన్మానించాలనుకోవడం. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు కూడా సన్మానం చేయాలని రేవంత్ రెడ్డి గారు తలుస్తున్నారు. ఇటువంటి అంటే ఈ ఈ ఈ అంటే అతను వెళుతున్న పద్ధతి కావచ్చు, ఆయన క్యారెక్టర్ కావచ్చు, ఏం చెప్తారు? కానీ మనం అనుకున్న రకంగానే అతని వ్యవహార శైలి అయితే ఉన్నది. June 2కు 10 years కంప్లీట్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడి. ఆ ఉత్సవాలను జరుపుతారు న్యాచురల్గానే. అందులో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి వాస్తవంగా కూడా సోనియా గాంధీ తలుచుకుంటే కానీ తెలంగాణ రాలేదు అనే విషయం తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం కాబట్టి ఆమెను ఆహ్వానించడం, ఆమెను సన్మానించడం 100కి 100 తెలంగాణ ప్రజలందరూ సమర్థిస్తారు. అలా వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. వ్యతిరేకించే వాళ్ళు ఉంటే ఇక అది రాజకీయంగా మాట్లాడాల్సిన విషయమే తప్ప జనాలు అనుకునే విషయం కాదు. ఎవరు ఇప్పుడు సోనియా గాంధీని పిలవడం ఎవరు తప్పు పట్టినా కానీ ప్రజలు తప్పు పట్టిన వాళ్ళనే తప్పు పడతారు. సోనియా గాంధీని పిలవడాన్ని ఎవరు తప్పు పట్టినా వాళ్ళనే తప్పు పట్టే పరిస్థితి ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే ప్రజలకు రియల్ ఫ్యాక్ట్ తెలుసు కదా. ఒక పొలిటికల్ డిసిషన్ను నువ్వు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని నీకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలిగిందంటే ఆమెనే. ఎందుకంటే ఆమె యూపీఏ చైర్పర్సన్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో యూపీఏ చైర్పర్సన్. ఆమె ఏ డిసిషన్ తీసుకున్నా కానీ ఆ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అయ్యేది. ఆమె ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలనే కాన్సెప్ట్లో నిర్ణయం తీసుకుంది కాబట్టి సాధ్యమైంది. దానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది, నో డౌట్. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయింది లోక్సభలో కానీ రాజ్యసభలో. దాన్ని ఎవరు కాదన్నారు. కానీ పొలిటికల్ డిసిజన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు తీసుకుంటే కానీ ప్రతిపక్షం సమర్థించదు కదా. కానీ పొలిటికల్గా అధికారంలో ఉన్న పార్టీ సోనియా గాంధీ ఆమె నిర్ణయం తీసుకుంటేనే కదా ఆ బిల్లు వచ్చింది, దాన్ని బీజేపీ సమర్థించింది, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి సుప్రీంగా మనం చూస్తే ఒకవేళ సోనియా గాంధీ మనసులో తెలంగాణ ఇవ్వాలని లేకుండి ఉంటే అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకులైన, కాంగ్రెస్ వ్యతిరేకులైన, అనుకూలురైనా ఎవరైనా ఒప్పుకుంటారు. అంతెందుకండి, స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో ఆయనే చెప్పిండు, ఆమె ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఇది వాస్తవం అని కేసీఆరే ఒప్పుకున్నాడు. మళ్ళీ అదే కేసీఆర్ రాజకీయంగా
సోనియా గాంధీ మీద విమర్శలు కూడా చేస్తాడు బయటకు వచ్చి. తెలంగాణ ఇచ్చిన వెంటనే అది సతీ వేరు. సమేతంగా బిడ్డలను పట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్ళి మనం చూసిన విషయమే కదా. సోనియా గాంధీ ఫ్యామిలీ దగ్గరికి పోయి గ్రూప్ ఫోటో దిగింది కూడా ప్రజలకు తెలుసు కదా. కాబట్టి అట్లానే దాన్ని ఎవరు వ్యతిరేకించిన తప్పవుతుంది. నిజంగానే ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విషయంలో వ్యతిరేకిస్తుందని అయితే నేను అనుకోను. అట్లా జరగదు. వెల్ డిసిషన్ రేవంత్ రెడ్డి తీసుకున్నది, సోనియా గాంధీని పిలవడం. అసలు గమ్మత్ ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు తెలంగాణకు వచ్చి నేను తెలంగాణ ఇచ్చిన నా పార్టీకి ఓటేయండి అని ఎన్నడూ అడగలే ఆమె పాపం. అదొక రకంగా సాక్రిఫైస్ అనాలి, పొలిటికల్ సాక్రిఫైస్. రైట్. 2 స్టేట్లను కోల్పోయింది, రాష్ట్రాన్ని విభజించి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరమైంది కదా. అదొక రకమైన త్యాగమే. అంతకు మించిన త్యాగం రాజకీయాలలో ఎవరుంటుంది? ఏ పార్టీ చేస్తుందో చెప్పండి, చేయగలుగుతారా ఎవరైనా? సో అందుకనే ఆమెను చాలామంది కామెంట్ చేస్తుంటారు, ఆమె తెలంగాణ దేవత అంటారు. అనొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆ సాహసం రాజకీయంగా నీకు 70 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు, ఆమె చేసింది. ఆమె కనీసం నా పార్టీకి ఓటేయండి అని చెప్పలేదు ఎన్నడు. నిజంగానే ఆమె 2014లోనే తెలంగాణకు వచ్చి సభలు పెట్టి నేను తెలంగాణ ఇచ్చినా నా పార్టీకి ఓటేయండి అని ఖచ్చితంగా చెప్పి ఉంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చేవాడు కూడా కాదు. కానీ చెప్పలే ఆమె. అంటే ఒక రకమైన రాజకీయ త్యాగం చేసింది ఆమె. అది కేసీఆర్ అందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికి? సోనియా గాంధీకి. ఎందుకు? అధికారాన్ని కూడా నీకే వదిలేసింది ఆమె. అధికారాన్ని కూడా అట్లా ప్రజలకు అప్పీల్ ఇవ్వకుండా నీకే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆమెను నువ్వు పొగడాలి. ఆమెకు సన్మానం ఈ మన తెలంగాణ ప్రభుత్వం కంటే కేసీఆర్ ఆమెకు సన్మానం చేయాలి వాస్తవంగా. ఎందుకంటే ఆయన కూడా ఆ పొలిటికల్ మైలేజ్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి ఎవరు కారణం అండి? ఇప్పుడు సోనియా గాంధీ కదా.